హాయ్ ఫ్రెండ్స్, శారీ కుర్చీలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. అది కూడా చాలా సులువుగా తయారు చేసిగా ఇలాగ చూపించాను. నార్మల్ శారీకైనా, పట్టు శారీకైనా, ఏ శారీకైనా తయారు చేసుకోవచ్చు అనమాట. దానికంటే ముందుగా మా ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోలు చేశాను ఫ్రెండ్స్. చిన్నపిల్లల ఫ్రాకులు, ఇంకా హ్యాండ్ బ్లౌజెస్ కట్ట తయారు చేశాను. ఇంకాని అవి కూడా చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడడం వల్ల మీకు చాలా బాగా అర్థమవుతుంది. చివరి వరకు షిఫ్ట్ చేయకుండా చూడండి. 2-3 పద్ధతులు చెప్పానన్నమాట. శారీ ఎలా చేశానన్నది, కుర్చీలలో పెట్టానన్న విధానం చాలా ఈజీగా ఉంటుంది. ఏ శారీ కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఏదైనా చిన్న ముక్క బ్లౌజ్ పీసు మనం రద్దుగా పోతుంది. రద్దు చాలా పోతుంది ఫ్రెండ్స్ జాకెట్ కట్ చేసినప్పుడు. అందుకని కొద్దిగా చిన్న ముక్క జాకెట్ పీస్ తీస్తాను అనమాట. ఈ మోడల్ అనే కాదు, నార్మల్ మోడల్లో బ్లౌజ్ పీస్ అయినా సరే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా తీస్తేనే మీరు కూడా ట్రై చేయండి. కావాలితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడడం వల్ల మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా లాగుతున్నానో చూడండి. దారాలు చిన్న చిన్నగా అలా మీరు కూడా తీయండి ఫ్రెండ్స్. చివరి వరకు వస్తాయి. పొడవుగా వచ్చినా పర్వాలేదు, పొడవుగా వచ్చినా కొద్దిగా కొరుసుగా వచ్చినా పర్వాలేదు. సైజ్ చూసుకోండి. మీకు ఏ పొడవు కావాలో ఆ పొడవు తీసుకుని ఇలా నేను ఎలా మడత పెడుతున్నానో చూడండి. అలాగే మడత పెట్టుకోండి. రెండు విధాలుగా చేశాను ఫ్రెండ్స్. అవి చూడండి. చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. నేను 5 నిమిషాల్లో చేశాను. మీకు అంతకన్నా తక్కువలో చేసుకోవచ్చు అనమాట. పూర్తిగా చూడడం వల్ల మీరు చాలా ఈజీగా తయారు చేసుకోగలరు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దారం తీసుకున్నాను. దారాన్ని ఇలాగా చుట్టండి. దారాన్ని చుట్టి లాస్ట్లో ముడేయాలన్నమాట. ఈ విధానమే కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా చేశాను. అలా కూడా చూసుకోండి. చాలామందికి శారీకి కుచ్చులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అది కూడా శారీ చాలా నీట్గా ఉంటుంది. బయట కొంగుకి కుచ్చులు ఉండడం వల్ల చాలా నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, హెవీగా కూడా కనిపిస్తుంది శారీ. ఒకసారి చూడండి. చివరినే ఇలా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. కుర్చీలన్నీ కూడా ఇలాగే చేసుకోండి. కొంచెం మందికి ఇలా కాదు, బాగా పొడవుగా ఉందంటే కనుక ఇంకో పద్ధతి చెప్తున్నాను చూడండి. ఇది ఇలా పెట్టుకొని దీన్ని సమానంగా పెట్టుకొని 2 పక్కల సమానంగా పెట్టుకొని మీకు ఎంత గుజ్జు కావాలనుకుంటే అంత ఒత్తిగా గుజ్జుగా తీసుకోవచ్చు అనమాట. నేను ముడి వేస్తున్నాను చూడండి. నేను ఎంత ఈజీగా ముడేసానో చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి ఎంత ఈజీగా ముడేసాను అన్నది. నేను అలా వేసుకుని చివరిలో కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేసేదంతా ముడేసినయే కుట్టాను ఫ్రెండ్స్. నా శారీకి మీరు దారం కట్టుకోవాలనుకుంటే దారం కూడా కట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇలాగే ముడేసుకోండి. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు చీర లాస్ట్లో కట్చింగ్ ఉంటుంది కదా, బయట నుంచి కాకుండా చివర్లో ఉంటుంది కదా కట్చింగు, లోపలికి ఉండేది, అది కొద్దిగా కట్ చేసుకోండి. మనం మామూలుగా మిషన్ దగ్గర ఇచ్చినా సరే ఎవరైనా సరే కట్ చేసేస్తారు. కొంచెం క్రాస్ వస్తుంది అన్నది వస్తుందని గట్టని ఇంత ముక్క తీయడం వల్ల మనకి చీర ఏమి తగ్గిపోతుంది అన్నమాట. అందుకనేసి తీసుకోండి. ఫుల్గాని కొద్దిగా తీసుకోండి, చిన్నగానే తీసుకుని అది పొడవుగా తీసేసుకోండి ఫ్రెండ్స్. పొడవుగా తీసేసుకుని ఇప్పుడు చూడండి నేను ఎలా మడత పెడుతున్నానో అలా మడత పెట్టుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎన్ని కుర్చీలు తీసుకుంటే అన్నీ కూడా ఇటువంటివి చేసుకోవాలన్నమాట. అందుకని నేను కుర్చీ తీసుకున్నాను కదా, ఆ కుర్చీకి నేను చూడండి ఎలా పెట్టానో. సూది దారం ఉంటే చాలు ఫ్రెండ్స్. మిషన్ కానీ ఏం అక్కర్లేదు. మీకు సూది దారం ఉంటే చాలు. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. దీనికి రూపాయి కూడా ఖర్చు పెట్టక్క లేకుండా ఈజీగా అయిపోద్ది. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు. చివరి వరకు మీకు షిఫ్ట్ చేయకుండా చూడడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. అర్థమవడం వల్ల మీరు 5 నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి చూడండి నేను ఎలా కుడుతున్నానో. సూది దారంతో మీరు కూడా అదే అలా పెట్టేసుకుని క్లాత్ చివరిని కట్ చేస్తాం కదా, దాన్ని అలా పెట్టేసుకుని మీకు ఎక్కువ కుర్చీలు కావాలితే ఎక్కువ తీసుకోండి. కొంచెం బ్లౌజ్ పీస్ కూడా మనం కట్ చేసేసిన తర్వాత కూడా ఎవరైనా కట్ చేసిన తర్వాత కూడా రద్దు ఉండిపోద్ది. ఆ రద్దు తెచ్చుకుని అయినా సరే చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు అలా కుదరదు అనుకుంటే కనుక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఇలా కుర్చీలు చేసుకుని పెట్టుకోవచ్చు. బ్లాక్ కలర్ అన్నది దేనికైనా మ్యాచ్ అయిపోద్ది కాబట్టి ఆ కలర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు చూడండి కట్ చేసేసి నేను అలా తయారు చేశాను చూడండి. రూపాయి కూడా ఖర్చు ఉండదు అనమాట. పోసు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. మేము ఖర్చు పెట్టుకుంటాం డబ్బులు పర్వాలేదు, మా దగ్గర స్టోన్స్ ఉన్నాయి, పూసలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పైన క్లాత్ పెట్టాను కదా కుర్చీల పైన, అక్కడ పెట్టుకోండి. ఇక్కడ చివరిని ఈ ఎదరకాయ పెట్టుకోండి, లేదంటే ఇక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోండి. వెనకాల నుంచి స్టార్ట్ చేసుకోండి. వెనకాల కుట్టుకోవాలన్నమాట. వెనకాల కుట్టుకోండి.
ఇప్పుడు నేను ఎలా పెడుతున్నాను చూడండి. నేను కొంచెం దూరంగా చేసుకున్నాను అనమాట. మధ్యలో పోస్ వర్క్ చేసుకుందాం తర్వాత అనేసి నేను మామూలుగా దూరంగా పెట్టుకున్నాను. మీరు పోస్ వర్క్ గట్రా చేసుకోలేను అనుకుంటే కనుక దగ్గరగా పెట్టుకుని కుచ్చులు కుట్టుకోండి. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి నేను ఎలా కుడుతున్నానో. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూడడం వల్ల మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కట్ చేసేయండి. ఒకసారి చూడండి ఎంత బాగా ఉందో కుచ్చు. చూసారా? ఒత్తిగా తీసుకోవాలనుకుంటే మీరు కుచ్చులే ఒత్తిగా రావాలి అనుకుంటే కనుక ఒత్తిగా తీసుకోండి. ఒత్తిగా తీసుకుని ఈ చివరి వరకు కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇటు పక్కన ఒకటి పెట్టాను అనమాట. నేను అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి పెట్టడం చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా శారీ మొత్తం కూడా మీరు అలాగే కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో అదే విధంగా కుట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.